చక్కగా కళకళలాడుతారు మీరు. తెలుగుదనం అంతా మీ మొహంలోంచి అలా. థ్యాంక్ యూ అన్నారు. ఇంతకీ మీకు నాగశౌర్య హీరో మీ తమ్ముడా అండి? అయ్యో తెలుసు కదండి, వాళ్ళ రెండో అబ్బాయి అండి. ఊరికే చెప్పారు కానీ ఎవరన్నా చూస్తే నమ్ముతారో చెప్పండి. అది అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కండి. మా మదర్స్ టైంలో కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా ఏజ్లో అందరూ అట్లాగే ఉంటున్నారు. నేను ఒక్కదాన్నే కాదు. సో ఇంకా ఉండబట్టుకోలేక అడుగుతున్నాను. ఇంత మీరు చక్కగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఇంకేం చెప్పాలి, రేడియంట్గా కనిపించడానికి ఏంటి సీక్రెట్ ఉష గారు? అది భగవంతుడి బ్లెస్సింగ్సేనండి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఆయన ఇచ్చారు ఈ ఆకారం కానీ ఇది కానీ. మనం మంచి మనసుతోటి అందరికీ మంచి చేయాలి అనే మంచి థాట్, అంతకు మించి ఏమీ లేదండి. శౌర్య మంచి ముక్కు, అద్భుతమైన ముక్కు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైపోయింది. అందరూ అంటారు సేమ్ అంటారు, అందరూ అంటారు. సో ఎలా ఉందండి జీవితం, ఎలా ఉంది మీ కిచెన్, ఎలా ఉంది వంటలు, ఎలా గుమగుమలు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగుందండి. బై గాడ్స్ గ్రేస్. నిజంగా అంటే అందరూ వంట చేస్తారు, అన్ని రెస్టారెంట్లు చాలా అందరూ బాగా ప్యాషన్గానే పెడతారు. కానీ నేను ఎక్కడో పెట్టినా కానీ అందరూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను కస్టమర్స్ అని నేను అనలేనండి, ఫ్యామిలీ ఎందుకంటే అందరూ నన్ను అలా ఫీల్ అవుతారు. ఓన్గా ఆంటీ అంటారు, లేకపోతే కనుక మా అమ్మాయి అంటారు వచ్చిన వాళ్ళు. మేము కొట్టేస్తాం ఆంటీ అన్నారంటే. అదే ఆ లాస్ట్ అంటే ఇది చెప్తే ఇదిగానండి, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా అందరూ ఇష్టపడుతున్నారు. సో అది మాత్రం చాలా చాలా అంటే ప్రతి నిమిషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దలు చెప్తారు, మీకు తెలిసిందే, ఏం పెట్టి సంతోషపరచలేము మనం, ఒక్క ఫుడ్ పెట్టే మనం సంతోషపరచగలం. అందుకని మన దగ్గరికి వచ్చిన అందరూ నేను వెళ్ళి పలకరించుదామని నేను అడుగుతున్నప్పుడు ఎలా ఉంది, వాళ్ళే ఫస్ట్ ఎగ్జైట్, చాలా బాగుంది, అమ్మ చేతి వంటలాగా ఉంది, అబ్బో ఎప్పుడో తిన్నాం అమ్మమ్మ వంటలాగా ఉంది, ఇట్లా అందరూ లాస్ట్కి 70-80 years వాళ్ళు జెంట్స్ కూడా అంత బాగా చెప్తున్నారు అంటే నిజంగా నేను దేవుడికి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ద్వారా. మళ్ళీ మీ గ్రాటిట్యూడ్ ద్వారానే మీరు ఇంకా ఐ థింక్ 3-4 బ్రాంచులు ఎడాపెడా వచ్చేసి సిటీ అంతా కూడా అందరికీ అందుబాటులో మరింతగా రావాలని కోరుకుంటున్నాం. అవును, అంటే ఇప్పుడు కొంపల్లో ఒకటి వర్క్ జరుగుతుందండి, గచ్చిబౌలిలో చూస్తున్నాం. కాకపోతే ఎవరికాళ్ళు నేను అలా చెప్తే నాగోలు, వనస్థలిపురం, హయత్ నగరు, ఇట్లా బిహెచ్ఎల్ మా ఏరియాలో పెట్టరా అంటున్నారు. పెట్టాలి అంటే 1 by 1 పెట్టాలి కదా. అంటే గబగబా పెట్టేసేస్తే మళ్ళీ మన చెఫ్స్ని మళ్ళీ వాళ్ళందరికీ ప్రాక్టీస్ అవ్వాలి, అంతా అవ్వాలి అంటే 1 by 1 పెడదాం అనుకుంటున్నాను. అసలు థాట్ ఎవరిదండి కిచెన్ ఇలా పెట్టాలని చెప్పేసి? నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు 2011 నుంచి ఉంది. అప్పటి నుంచి పెడదాము అని అనుకుంటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు కూడా ఏంటంటే చాలా కష్టం కదా అని వద్దు 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 అన్నారు. ఇప్పుడు శౌర్యకి మ్యారేజ్ అయిపోయింది, పెద్దబాబు మ్యారేజ్ అయిపోయింది. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 1 year కొంచెం చాలా లోన్లీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత పెడదామని కూడా అనుకోలేదు యాక్చువల్గా. అది ఒక మనకు తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్ కావాలని అడిగితే నేను బ్రోకరీ చెప్తే అతను ప్లేస్ చూపించాను. అది అంత బాగాలేదంటే ఒక పాతబడిన ఇల్లు అట్లా ఉంది, అది ఎట్లా గెస్ట్ హౌస్ పనికి వస్తుందని అతను అన్న తర్వాత ఇమ్మీడియట్గా నాకు అనిపించింది, ఓకే క్లౌడ్ కిచెన్ అయితే ఎట్లా ఉంటుంది అని అనుకుని అనగానే అప్పుడు దాకా వద్దనుకున్న ఇంక మా హస్బెండ్ కానీ మా బ్రదర్ అంటే కొంచెం డిప్రెషన్లో వెళ్తున్నా, ఎందుకంటే లోన్లీగా ఉండేటప్పుడు కప్పునాక ఇల్లు అంతా జనంతో ఉండిపోయా. ఇంక సర్లే క్లౌడ్ కిచెనే కదా అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా చేసుకుందు కానీ సరే అన్నారు. ఓకే, ఆ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగానే అక్కడున్న పిల్లలు కానీ వీళ్ళు అడిగేవాళ్ళు, ఇదేంటి ఇక్కడ సిట్టింగ్ ఉందా అని. సరే అదంతా అని చెప్పేసి ఒక 5 tables వేసాము. 5 వల్ల 10, 10 వల్ల 15, ఇప్పుడు ఒక 130-140 సిట్టింగ్ వరకు అయిందండి మనకి. సూపర్, అలా పెంచుకుంటా వెళ్ళాం. ఇదంతా సంవత్సరం లోపే ఇమీడియట్గా అది 2 monthsలోనేనండి. మనము సెప్టెంబర్ 24th 2024 స్టార్ట్ చేసాము. November 10th కల్లా బాగా పికప్ అయిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఫ్లోటింగ్ ఇప్పటి వరకు ఆగలేదు, బై గాడ్స్ గ్రేస్ అని అంటానండి. మీరు ఎందుకు చాలా ఇన్స్పైరింగ్ అంటేనండి, మామూలుగా పిల్లలు సెటిల్ అయ్యాక మనకి పెద్ద అవసరం లేనప్పుడు ఎవరు ఏం చేయరు, వాళ్ళ లైఫ్లో ఏదో చేయాలనుకోరు. ఆ ప్యాషన్ని మీరు ఒక దానికి కార్యరూపం ఇచ్చి చక్కగా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూడడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ చూసే వాళ్ళందరికీ కూడా. అంటే నాకు యాక్చువల్గా ఇప్పుడు కాదండి, నాకు నా పిల్లలు చిన్నప్పుడు కూడా ఒకటి బాగుండేది, ఒకటి ఆర్ఫనేజ్ హోమ్ పెట్టాలి,
ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అనేది బాగుండేది. ఎందుకు పిల్లలు సెటిల్ అయిపోయింది అదే. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అనకూడదండి, సీనియర్ సిటిజన్స్ అనొచ్చు. అలాగా ఇప్పటికీ అదైతే మాత్రం బాగుంది. ఇది అయిన తర్వాత అది కూడా పెట్టాలని అయితే ఉంది. మరి దేవుడు ఎలా కరుణిస్తాడో తెలియదు. తప్పకుండా కరుణిస్తాడు. మీరు అంత నవ్వుతూ అడుగుతుంటే పైన దేవుడు కాదంటాడు చెప్పండి. అంటే భగవంతుడు మనకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఖాళీగా కాకుండా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ యాక్చువల్గా. దట్ ఈస్ ట్రూ. చాలా చాలా మంచి ఆలోచన. కానీ అందరికి వచ్చే డౌటే, ఇప్పుడు పిల్లలు మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు విడిగా ఎందుకు వెళ్ళిపోయారు, ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని? అంటే ఇప్పుడు అనుకుంది కాదండి, అసలు నేను పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను డిసైడ్ అయ్యాను. సంసారం ఒక చదరంగం సినిమా చాలా ఇష్టమైన సినిమా నాకు. దాంట్లో సుహాసిని గారు చెప్తారు, రోజు ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే కంటే కూడా వారానికి ఒకసారి అయినా కానీ కలుసుకుని హ్యాపీగా ఉందాం అందరూ అనేది. అది నా మైండ్లోకి ఎందుకో బాగా వెళ్ళింది. అలాగే కాకుండా శౌర్య కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎందుకు అనేవాడో తెలియదు, వాడు 2nd క్లాస్ అట్లాగా, అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉన్నమ్మా, ఇద్దరు మంచోళ్ళు ఒకటే చోట ఉండకూడదు అంట. ఏరా నేను మంచిదాన్ని నీకు తెలిసేమో, నీకు వచ్చే వైఫ్ ఎలా మంచిదని నీవు ఎలా అనుకుంటావు అది అనేదాన్ని సరదాగా అందరూ అనేవాళ్ళు. ఇంకా అలా ఫస్ట్ నుంచి ఫిక్స్డే కాబట్టి మ్యారేజ్ అవ్వగానే సెపరేట్, అంతకు మించి వేరే ఏమీ లేదు. ఏముండదు. అది చాలా కామన్ గా జరుగుతున్నది, మంచిది కూడా. కానీ మీరంతా చక్కగా గలగలగలా అని ఉన్నారు. మామూలుగా ఎక్కువ మాట్లాడరు, కొంచెం సీరియస్ గా ఉండేవాళ్ళంటే కొంచెం విడిగా ఉండడానికి ఇష్టపడతారు అనుకోవచ్చు. కానీ అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను. అంటే గలగల మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం అండి, అది కూడా కదా గవాలనా, అయితే నేను జాగ్రత్త పడాలన్నమాట. అంటే అలా అని కాదు, ఎందుకంటే ఏమో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటే బాగుంటుంది, అది బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కంఫర్ట్ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నాకుంది, నా ఫ్రెండ్స్ నాకు కూడా వాళ్ళు ఉన్నారంటే రావటానికి వస్తారో రారో తెలియదు కదా, నా చుట్టాలు కానీ నా ఇది కానీ, నాకు ఫ్రీడమ్ నాకు ఉంటుంది. అదే అది యాక్చువల్లీ చాలా ప్రాక్టికల్ డెసిషన్. ఇప్పుడు చాలా మంది మా అత్తయ్యలు కానీ మా పిన్నులు కానీ అట్లా ఒకవేళ ఇన్ కేసు హస్బెండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా అందరూ ఆడపిల్లలు ఉన్నా చక్కగా దూరంగానే ఉంటున్నారు, వస్తున్నారు 10 రోజులు ఉంటున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరికాళ్ళు దూరంగానే ఉంటున్నారు. అది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. అవును అవును. మీ కొత్త కోడలు గురించి చెప్పండి. కొత్త కోడలు అంటే బంగారం, ఇద్దరు కోడళ్ళు బంగారాలే. ఆ విషయంలో మాత్రం చాలా బాగుంటారు. ఒకళ్ళు మా అమ్మ అంటారు, ఒకళ్ళు మమ్మ అంటారు. అమ్మ ఒకళ్ళు మమ్మ ఒకళ్ళు. పెద్ద కోళ్ళేమో అమ్మ అంటది, రెండో కోళ్ళేమో మమ్మ అంటది, డాడీ నాన్న అంటారు. ఇంకా అట్లా మనం ఏమీ చెప్పలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఫస్ట్ నుంచి అట్లా పిలుస్తారు. మనం కూడా ఆ రోల్ని అలాగే ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలి అని. సో మరి శౌర్య పెళ్ళప్పుడు మెనూ డెసిషన్ మొదలుకొని అని మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? శౌర్య మ్యారేజ్ యాక్చువల్గాను బెంగళూరులో జరిగిందండి. మొత్తం ఆ టోటల్ క్రెడిట్ అంతా నా చిన్న కోడలికే ఇస్తానండి. తను చాలా చాలా క్యాపబుల్. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా డైనమిక్గా, నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నానేమో, కానీ తన చిన్న ఏజ్లోనే చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా తను బెంగళూరులో తన బిజినెస్ ఉంటుంది, ఇక్కడ శౌర్యాన్ని మేనేజ్ చేసుకోవటం కానీ ఇక్కడ పనులతో పని చేయించుకోవడం, ఏది నన్ను ఒక్కటి కూడా అడగదు. అంటే తను అంత క్యాపబుల్. ఏమన్నా అన్నాను అనుకో, ఏమన్నా కావాలమ్మా, ఎందుకమ్మా మీరు బిజీగా ఉంటారు, ఎందుకు నేను చూసుకుంటా కదా అని, అంత క్యాపబుల్. మొత్తం తన డిన్నర్ కానీ మొత్తం అంతా భోజనాలు కానీ అంతా తనే ప్లాన్ చేసుకుంది, డెకరేషన్ కానీ అదంతా చాలా చాలా. అవును, కళ్యాణ వైభోగమే మరి, అంతే కదా. శౌర్య సక్సెస్ చూస్తే మీకు తల్లిగా చాలా ఆనందం వేస్తుందేమో కదా. అది ఎవరికైనా ఉండేదే కదండి. అంటే అందులో తెరపై ఇది అన్యూజువల్ ప్రొఫెషన్. మామూలుగా ఇంజనీర్లు అవుతారు, ఇంకా ఏదో లెక్చరర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు, ఇవన్నీ ఓకే. కానీ తెర మీద కనిపించి అలా లక్షల మందిని కోట్ల మందిని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అది ఓకే, అది బై గాడ్స్ గ్రేస్ తనకు వచ్చిందండి. కానీ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అంత అది నా కొడుకు హీరో అయ్యాడు అనే హ్యాపీనెస్ నాకు అలా ఏముండదు. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఎట్లాగా తను అక్కడ చేసాడు, నాకు దానికన్నా ఇంకా ఇలా ఉంటే ఇంకా బాగుంటుందేమో నా ఫీలింగ్ అండి. నాకు పెద్దగా సెలబ్రిటీ అని కానీ నా కొడుకు హీరో నాకు అలా అనిపించుకోవాలని కానీ ఆ ఫీల్ లేదు, ఇప్పుడు కూడా లేదు. సో నాకు అదేమి పెద్ద ప్లస్ పాయింట్ అయితే కాదు, అది మాత్రం ఓపెన్ అండి. ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు చిన్నప్పుడు? చిన్నప్పుడుకి ఇప్పటికి మా పెద్ద బాబాయేనండి. పెద్ద బాబు అల్లరా? శౌర్య చూడడానికి అల్లరిగా కనిపిస్తారు, మీ పెద్ద అమ్మాయిని చూడలేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. అసలు శౌర్య చాలా డీసెంట్ అండ్ కామ్ అండి, చాలా. తన వలన ఎవరు ఇబ్బంది పడరు.
ఇప్పుడు ఈ మాట విన్నప్పుడల్లా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తే ఏంటి నా గురించి ఇలా చెడ్డగా చెప్తున్నావు అని మా పెద్ద అబ్బాయి అడిగాడు. వాళ్ళ ఆవిడ చూసి చెప్పిందంట నీ గురించి మా అమ్మ ఇలా చెప్పారు అని. ఉన్నదే కదరా చెప్పాను అన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా డిట్టో వాడిని ప్రింట్ ఉంది ఇప్పుడు. అంతే కోపం, అంతే శౌర్య. అంటే మనవరాలు మీకు ఇంకా నాకు అసలు ఇందాకదే ఒక టప్ అని ఎలా అయిందనమాట, తల తిరిగింది, దిమ్మ తిరిగింది. ఇప్పుడు మనవరాలు అంటుంటే 1 year అయిపోయిందండి పాపకి, మొన్నే నవంబర్లో. సో మీరు నాయనమ్మ అయ్యారు, బట్ అమేజింగ్ అండి నిజంగా. అసలు అంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ టు పర్స్యూ అండ్ టు డూ సో మెనీ థింగ్స్. అది కదా, ఇది ఒక్కటే ఏంటంటే ఇంతలో ఏంటంటే దాన్ని మిస్ అవుతున్నాం. ఇంకా అంతకు మించి వేరే ఏం కాదు. ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నాను. దాని దగ్గరికి వెళ్ళటం కానీ అలా కానీ లేకుండా ఉంది. ఓన్లీ మనం ఏంటంటే వీడియో కాల్లో చూసుకోవటం ఇది చూస్తున్నాం. మొన్న వచ్చి ఒక 1.5 month ఉన్నారు. ఇంకంతేదాన్ని అదొక్కటే మిస్సింగ్ అయితే. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. మీరు వెళ్తూ ఉంటారు అమెరికాకి? ఇది వెళ్ళటానికి కుదరట్లేదు కదండి. ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా, అందుకనే వెళ్ళటానికి. అవును కదా. మీరైతే మీరు మీకు ఇష్టమైన పనితో మీరు సంకెళ్ళు వేసేసుకున్నారు చాలా. అదే కదా, లేకపోతే అక్కడ బ్రాంచ్ పట్టడానికి వెళ్ళాలి కదా మరి. అంటే అక్కడ కూడా ఉందండి, ఇప్పుడు కాదు. ఆఫ్టర్ 1 year 2 years తర్వాత మాత్రం ప్లానింగ్. తప్పకుండా అక్కడ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు, మన ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, తెలుగు భోజనాలు. ఇంతకీ మనకి యుఎస్ నుంచి డైలీ ఒక 20-25 members వస్తారండి. ఓహో, ఎలాగా? వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఇన్స్టాలో కానీ అన్నీ చూస్తారు కదా. వాళ్ళు టికెట్ కొనుక్కోగానే ఫస్ట్ ఒకటి పెట్టుకుంటారంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలని తెలుసుకుందే కదా. బొటిక్స్కి వెళ్ళాలి, లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి, పలానా రెస్టారెంట్కి వెళ్ళాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలని. దాంట్లో మన లిస్ట్ కూడా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అంటే మన ఆంధ్ర వెళ్ళాలంటే ఫస్ట్ ఇటు వచ్చి ఆంధ్ర వెళ్తారు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ అని ఇలా పెట్టుకుంటారు. చాలా అసలు రోజు 20 డిఫరెంట్ డల్లాస్ అంటారు, ఆస్టిన్ అంటారు, నార్త్ కొరియా అంటారు, శాన్ ఫ్రాన్సిస్కో, ఒకటి కాదండి, ఆస్ట్రేలియా, దుబాయ్. అసలు ఇక్కడ కాదు అక్కడ ఎవరి కాళ్ళు ఏంటంటే మా దగ్గర పెట్టండి అంటారు. వాళ్ళ అభిమానం అనమాట. ఎవరి కాళ్ళు మా దగ్గర పెట్టండి అంటున్నారు. డల్లాస్ అయితే కనుక బాగా ఎక్కువగా వస్తుంటారండి. తెలుగువారు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ. ఇప్పుడు ఈ రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి, ఏం చేయాలి అని రీసెర్చ్ చేశారా మీరు, లేకపోతే మీ అంతటా మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా? అసలు అదే ఆలోచన అట్లా ఏమీ లేదండి. కాకపోతే ఎప్పుడు మేము ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరూ శౌర్య ఫ్రెండ్స్, పెద్దబాబు మా హస్బెండ్ ఫ్రెండ్ అందరూ కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా అబ్బా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా సూపర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు. కానీ పెడతానంటే వద్దనేవాళ్ళు. అలా ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి. ఫస్ట్ థాలీ పెట్టానండి. అంటే సౌత్ ఇండియన్ ఉంటుంది, చైనీసు, నార్త్ ఇండియను, తండూరి కాకుండా నేను కుక్కర్ పలావ్ అనేది ఒక 5 కుక్కర్లు కొన్నానండి. అది ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు కదా అన్న ఉద్దేశంతో నేను కుక్కర్ పలావ్ ఇంట్లో చేసినట్టు చేద్దాము, ఎవరి కుక్కర్ వాళ్ళకే రెడీ చేసి ఇద్దాము అని ఒక 5 కుక్కర్లు కొన్నాను. తాళి ఒకటి పెట్టానండి. తాళి పెడితే ఒక 1 month బాగా నడిచిందండి. ఆ తర్వాత ఈ తాళీలో మొత్తం అండి అన్నం, పప్పు, కూర, అన్ని మొత్తం అండి. చాలా అంత మజ్జిగ పులుసు, పచ్చి పులుసు, పప్పుచారు, రసము, ఒక పులిహోర, లేకపోతే ఏదైనా ఫ్లేవర్ రైస్, ఒక స్వీటు, పప్పు కూర, ఒక ఫ్రై, రోటి చట్నీ, మొత్తం అన్ని కర్రీ, అన్ని పులుసు, అన్ని అంతా. అది బాగా ఉందండి. అది బాగా పెట్టాలని అనిపించేది. పెట్టాము. అలా ఒక 1 month రన్నింగ్ అయింది, బాగుంది. కానీ తర్వాత అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్లైట్లోకి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి 95% కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయరండి కంపల్సరీగా. సో ఆ బిజీలో ఈ తాళి అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా దాంతో ఏంటంటే ఇప్పుడు తాళి ఆపేసాము. ఆ ప్లేస్ కూడా కొంచెం చిన్నది మనకి. సో 2 కావాలంటే కనుక కష్టం అవుతుంది. రేపు కొంపల్లో పెట్టేటప్పుడు అయితే తాళి ప్లాన్ ఉందన్నమాట. ఓకే. కుక్కర్ పలావ్ అంటే బేసిక్గా మీరు అన్ని వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఆ ఇండివిజువల్ కుక్కర్ అలాగే సర్వ్ చేస్తారు? అంతేనండి, అంతే. అది కూడా ఎట్లా అంటే కనుక ఎవరి కుక్కరు అప్పుడు పొయ్యి మీద నుంచి రాగానే ఫస్ట్
డైరెక్ట్ వెళ్ళిపోవాలి, అంటే మీకు పొగలు కక్కుతా వస్తుంది అనమాట. ఓహో, వేడి వేడి. అందుకుని మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్లో చాలా ఇబ్బంది అయింది, ఇప్పుడు ఏంటంటే ప్రీ ఆర్డర్ ఉందండి. వాళ్ళు వచ్చే ముందే కాల్ చేస్తారు, కాల్ చేస్తే మనం అన్నీ చేసి పెడతాము. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చెప్తే అప్పుడు మనం ఆన్ చేస్తాము. అప్పుడు 20-25 మినిట్స్ పడుతుంది. వీళ్ళు ఈలోపు సూప్స్ లేకపోతే కానీ స్టార్టర్స్ అయ్యే లోపు అది కూడా వచ్చేస్తుంది. ప్లానింగ్ కావాలైతే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే ఇప్పుడు కుక్కర్ పలావ్లో మళ్ళీ ఫ్లేవర్స్ ఒకటి పెంచామండి. ఎలాగా అంటే ఫస్ట్ ఏమో మాంసం పలావ్, కోడి పలావ్, రొయ్యల పలావ్, వెజిటబుల్. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 50 సార్లు 60 సార్లు తింటున్నారండి అక్కడికి వచ్చి కుక్కర్ పలావ్. ఇంకా వాళ్ళకి బోర్ కొట్టలేదేమో కానీ వాళ్ళు అలా తింటుంటే నా మనసుకు నచ్చట్లేదు. అసలు యాక్చువల్గా వాళ్ళు ఎవరూ అడగలేదు, అంటే ఒక తల్లిగా అనిపిస్తుంది కదా, అబ్బా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఫీల్ ఉంటుంది కదా. అట్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు అడగల, వాళ్ళు బోర్ కొట్టకుండా అదే తింటున్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో పండుమిర్చి ఫ్లేవర్ కలుపుతాం, మటన్ కానీ వెజిటబుల్లో కానీ లేకపోతే కోడి పలావ్లో కానీ, అట్లాగే గోంగూర, అలాగే చింతకాయ, అలాగే అదేంటి ఇంకా అట్లా వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే మనం వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్నాం అనమాట. శౌర్యకి వంట వచ్చండి? శౌర్య బాగా వచ్చండి. అంటే వంట వచ్చా అంటే రుచులు తెలుసా అని? చాలా బాగా అండి, చాలా బాగా, అసలు చాలా ఫుడ్డీ అండి. కాకపోతే ఇప్పుడు లక్ష్య సినిమా అంటే 2019 నుంచి డైట్ లో ఉంటుంది. ఇది పాపం సినిమా వాళ్ళకి అదొక ఇబ్బంది కదండి. అవునవును, సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలా. ఇప్పుడు అసలు తినమన్నా తినట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మొన్న వచ్చి ఏరా ఏం తింటాం అంటే, అమ్మ నాకు వద్దమ్మా అన్నాడు. అదేంట్రా ఏదో ఒకటి అంటే, నేను సలాడ్ తిన్నా అంటే మేము సలాడ్ చేస్తూ ఉంటాం. ఓహో మీరు సలాడ్ కూడా చేస్తారా అని ఇంకెళ్ళేటప్పుడు అన్నాడు. సరే ఈసారి చూడు నువ్వు నా సలాడ్ ఎంత బాగుంటుందో. ఓకే అందరికీ మేమేం చేయమేమో కానీ మా చెఫ్ చేస్తారు, చాలా బాగుంటుంది, మేము తింటాము అన్నా. అదే అండి, అందుకని ఇప్పుడు మాత్రం చాలా డైట్లో ఉంటున్నాడు. అవును, చాలా కష్టం కదా. మీరు మరి రెస్టారెంట్లో ఆఫ్ కోర్స్ భోజనం దగ్గర ఉప్పు కారం నూనె పడకపోతే కష్టం, మంచి రుచిగా ఉండాలంటే. మరి మీకు ఆలోచన వచ్చినప్పుడు హెల్తీగా పెట్టాలా, ఇలా చేయాలా, హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని మీరు ఏం ఆలోచించారు ఉష గారు? అంటే మనమైనా ఇంట్లో కూడా చేస్తాం కదా, ఇప్పుడు ఇంట్లో కూడా ఆలోచిస్తాం కదా. అంటే నేను ఇంట్లో ఎప్పుడు అలా ఆలోచించలేదండి. ఎవరన్నా డైట్ చేస్తాననే నేను ఒకటే చెప్తాను, డైట్ ఎందుకు చేయాలి, తినేటప్పుడు తినండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, పడాల్సింది పడాలి, భగవంతుడు ఇచ్చాడు తినటానికి. ఇప్పుడు అంతే కదండి, ఎప్పుడో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు, ఇప్పుడు నుంచి డైట్ ఎందుకు అని నాకు ఇప్పుడు కూడా దాని విషయంలో మాత్రం నేను దానికి ఏకీభవించడం, ఎవరైనా చేస్తానని ఒప్పుకోను. పిల్లలు అనేది తినాలి, ఫుల్గా తినాలి అని. అందుకని నేను మా పిల్లలకి కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన అందరికీ ఫుల్గా పెట్టడమే నాకు అలవాటు, అలాగే తినేవాళ్ళు అందరూ. సో ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా మన దగ్గర శౌర్య అడిగాడు, చెప్పాడు, అమ్మ ఏంటమ్మా నీకు జీడిపప్పు, మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నన్ను అందరూ. ఏంటి జీడిపప్పు నెయ్యి బాగా వేస్తున్నావు అంట కదా, బాగా పేరు వచ్చింది అన్నాడు. అవునరా మరి వాళ్ళు తినాలి కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. అందుకే మన దగ్గర జీడిపప్పు నెయ్యి అన్నీ ప్యూర్ ఉంటాయండి. అంత ఫ్యాట్ ఫుడ్ అని అనుకున్న రోజు తినరు కదండి, వారానికి ఒకసారి తింటారేమో. కానీ ఒకటి మన దగ్గరికి వచ్చేవాళ్ళు నేను రోజు మాట్లాడుతూ ఉంటాను, రోజు అంతమంది వచ్చేటప్పటికి నాకు కొంచెం మెమరీనే మామూలుగా తక్కువ. సో అడుగుతుంటాను, ఏమా ఎలా ఉంది, ఇది 11వ అండి, ఇది 50వ అండి, మీరు మమ్మల్ని పలకరించారండి, మేము హర్ట్ అవుతున్నాం, మీరు మమ్మల్ని గుర్తుపట్ల, ఇట్లా అంటుంటారన్నమాట. సో అందరూ చాలాసార్లు వచ్చేసే ఉంటారు, ఈ వారంలో 3వ అండి ఇది, అట్లా చెప్తుంటారు. సో వీళ్ళందరూ ఇంత ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరి నాకు ప్రతిసారి వాళ్ళు వస్తున్నప్పుడల్లా నాకు అసలు దేవుడు పంపించిన వాళ్ళకి మళ్ళీ అనిపిస్తారండి. ఎందుకంటే నేను లోపల పెట్టాను, మన యాంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అంటారు, నాకు దాంట్లో అర్థం అవ్వదు. మీరు ఒకసారి చూసి చెప్పండి, అందరూ మీ యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నామండి అంటారు, చాలా నార్మల్గా ఉంటుందండి. అంటే వాళ్ళ అభిమానమో మరి ఏమో అర్థం కాదు. అట్లా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీ లాగా అనిపిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే నేను వెళ్ళంగానే వాళ్ళు చాలా సంతోషంగా నాతో మాట్లాడతారు, మీకోసమే వచ్చామండి, మీ యూట్యూబ్ చూసాము, మీ ఇంటర్వ్యూ చూసాము అని అంత అభిమానంగా వస్తుంటే వాళ్ళందరినీ అసలు ఇప్పుడు నా పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కానీ అది మర్చిపోతున్నాను అనమాట. అంత చాలా ఆనందంగా ఉంది. మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు. అలా ఏం లేదు, అలా అభిమానం అండి. నేను ఇది ముఖస్తుతికి చెప్పట్లేదండి, బికాస్ ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు ఎంత విల్లింగ్గా హ్యాపీగా పంచుకుంటున్నారు మీ విశేషాలు, అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయింది, మీరు ఎంత మనస్ఫూర్తిగా పెడతారు. అవునండి, ఎందుకంటే అది
మా మదరు అలాగే పెట్టేవాళ్ళు ఇంట్లో. మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము. సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ప్రాపర్ ఎక్కడండి మీది? మాది ఏలూరు అండి. మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది. ఆయన లెక్చరర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు. ఎప్పుడు వండి పెట్టడమే అమ్మకు అలవాటు. ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం, ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రోజు నేనే వంట చేసి తీసుకెళ్ళటం అంతమందికేను. ఎప్పుడన్నా అది నేను అంతమందికి ఒక్కొక్కరికి 4 కేజీలు 5 కేజీలు వండి చేసి తీసుకెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెళ్ళో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదిలేవి కాదండి. ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండితేనే మేము తింటాం అనేటట్టు ఉండేవాళ్ళు ఎవరికండి. అందుకని రోజు వంట చేసి తీసుకెళ్ళేదాన్ని. షూటింగ్ కూడా నేనే మీరే తీసుకెళ్ళేవాళ్ళు మొత్తం. అసలు